సమక్షంలో మన ఆయుష్ విభాగంలో హోమియోపతి తరఫున నేను ఇక్కడ రిక్రూట్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా నేను యోగా మాస్టర్ అండ్ యోగా థెరపిస్ట్ని. అంతకుముందు యాక్చువల్గా నేను అకాడమీ కూడా రన్ చేస్తున్నాను. ఇక్కడ నాకు మన లోకల్లో యోగా ఇన్స్ట్రక్టర్గా జాబ్ రావడం నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మన వ్యక్తుల మధ్యలో మన వాళ్ళకి నేను యోగా ద్వారా మీకు సరళంగా సులభంగా మీకున్న క్రానికల్ డిసీజెస్ కానీ ఏదైతే ఇబ్బందికరమైన ఇబ్బందులతో అంటే అన్హెల్దీగా ఫాలో ఇబ్బందులతో గురవుతున్న వాళ్ళని కూడా యోగా ద్వారా కంట్రోల్ చేసే విధంగా యోగా చక్కగా సులభమైన మార్గంలో మీకు నేర్పించి మీ యొక్క ఆరోగ్యంగా ఉండే విధంగా నేను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సుమారు ఒక 20 మంది మన యోగా అంటే మార్నింగ్ టైంలో యోగాకు వచ్చి ప్రాక్టీస్ చేసి నేర్చుకొని వాళ్ళ యొక్క ఎలాంటి ట్యాబ్లెట్స్ లేకుండా కూడా వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలను కంట్రోల్ చేసుకోవడం కూడా జరుగుతుంది. మీరు అదేవిధంగా ఈ రోజున యాక్చువల్గా మన శామ్యూల్ హానిమన్ ఆయన 1755 ఏప్రిల్ 10న జన్మించారు. వారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజున మన డాక్టర్ గారి సమక్షంలో కిరణ్ గారి మేడం గారి సమక్షంలో ఈ జయంతిని ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఆయన యొక్క హోమియోపతి అనేది యాక్చువల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకోకుండా ఒక న్యాచురల్గా అంటే ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి ఆయన కనిపెట్టిన మెడిసిన్ తోటి ఈ విధంగా ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. 1755 నుంచి మొదలు పెడితే 2025 వరకు ఇంకా అంచెలంచెలుగా పెరగడానికి గల కారణం ఏంటంటే మూలము ఆది అంత ఆయనే కాబట్టి అందుకని ఆయన యొక్క జన్మదినాన్ని వరల్డ్ హోమియోపతి డేగా సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుగా మన యొక్క డాక్టర్ గారిని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం రండి, మీరు విడివిడిగా పెట్టాము, విడివిడిగా ఒక్కొక్క విడివిడిగా ఒక వస్తుంది మేడం. ఇది వెలిగించి ఫ్లవర్స్ సార్ కొబ్బరికాయ మేడం ఇటు రండి మేడం. సాప్ ఆ లైట్ వెలిగించలేదు, మర్చిపోయారు నారాయణ గారు. అయిపోయింది అయిపోయిందిగా ఇంకా ఫోటో కోసం వెలిగించాడు. అట్లా కాదు మేడం, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇప్పుడు వెలిగించండి. కట్ చేశారా? కట్ చేయలే.
ఈ జయంతి సందర్భంగా మన కిరణ్ గారిని ఒక మంచి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎప్పుడు చేయలేదు. ఏప్రిల్ 10వ తారీఖున వరల్డ్ హోమియోపతి డేను మనము డాక్టర్ సైమన్ హనీమన్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మనం వరల్డ్ హోమియోపతి డేను జరుపుకుంటున్నాము. హనీమన్ గారు ఫాదర్ ఆఫ్ హోమియోపతి. వాళ్ళు ఈ కొత్త బ్రాంచ్ను వాళ్ళు ఎంతో దీని మీద ఉన్న ఇష్టంతో, వాళ్ళు అలోపతి డాక్టర్ అయినా కూడా దీని మీద ఉన్న ఇష్టంతో వాళ్ళు దీన్ని ఇన్వెంట్ చేసి ఎంతోమందికి ఎన్నో క్రానిక్ డిసీజెస్, దేనికి తగ్గని డిసీజెస్ కూడా ఈ వైద్య విధానం ద్వారా తగ్గేలాగా ఎంతో కృషి చేశారు. తద్వారా ఎంతోమంది హోమియో డాక్టర్స్ ఈరోజు ఎంతో కృషి అందిస్తున్నారు. ఎక్కడ అలోపతి మెడిసిన్ పనిచేయట్లేదు, ఎక్కడ చాలా అలర్జిక్ డిసీజెస్, చాలా డిసీజెస్ కూడా పనిచేయనప్పుడు హోమియోపతి మెడిసిన్స్ పర్టికులర్లీ అవి ఏంటంటే చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి. దానికి చాలా మంది పేషెంట్స్ కూడా అవి వాడి ఎంతోమంది నయమవుతున్నారు. మన దగ్గర శ్రీనివాస్ సార్ ఎంతో బాగా మెయింటైన్ చేస్తున్నారు హాస్పిటల్. వేరే దగ్గర అంత యాక్టివ్గా లేవు. ఇప్పుడు సత్తుపల్లిలో అంత ఇన్యాక్టివ్గా ఉంది. పెనుబలిలో సార్ పేషెంట్స్ని రెగ్యులర్గా చూస్తా, పేషెంట్స్తో మంచి ఇంటరాక్షన్స్ ఇక్కడ లోకల్గా ఉండి ఎన్నో సేవలు అందిస్తున్నారు. సార్కి నాకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ లోకల్ పబ్లిక్ కూడా ఇంకా సార్ సేవలను ఎక్కువ అందుకొని వాళ్ళు తద్వారా వాళ్ళ జబ్బుల నుంచి క్యూర్ కావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. శ్రీనివాస్ నాయక్ గారు ఎంత యాక్టివ్గా ఉంటారో నాకంటే మీ అందరూ బాగా తెలుసు. ఏ పేషెంట్ వచ్చినా సరే చాలా కూల్గా మాట్లాడి మెడిసిన్ ఇవ్వటము, చక్కగా వాళ్ళు సజెస్ట్ చేసి మళ్ళీ వాళ్ళకి చాలా మళ్ళీ వస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే దమ్మపేట, అశ్వరాపేట నుంచి కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. అలా ఆ విధంగా మన యొక్క హోమియోపతి డిస్పెన్సరీ ముందుకు తీసుకెళ్తున్నాం శ్రీనివాస్ నాయక్ గారు. ఇప్పుడు మేడం గారిని హోమియోపతి డే సందర్భంగా ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా డాక్టర్ గారికి ఇక్కడ మాకు అందిస్తున్న సేవలను బట్టి మా హాస్పిటల్లో ఒక ఆయుష్ వింగ్ ఉన్నందుకు మాకెంతో గర్వకారణం. ఉన్నందుకే కాదు, అదే విధంగా కూడా ఇక్కడ పనిచేస్తున్నారు ఉన్న స్టాఫ్ కానీ, వచ్చే మెడిసిన్స్ కానీ, డాక్టర్ గారు అందించే సేవలు కానీ, వాళ్ళు చేసే క్యాంప్స్ కానీ, అవేర్నెస్ కానీ, ఇదంతా కూడా చాలా హర్షణీయం. ఈరోజు క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యుయల్ హైమన్ డాక్టర్ గారు ఎవరైతే ఫౌండర్ ఉన్నారో హోమియోపతి మెడిసిన్కి, ఆయన వల్ల హోమియోపతి మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 1755 ఆ టైంలో. అది అసలు మామూలుగానే ఇండియాలో మన ఇన్బార్న్ కల్చర్లోనే ఈ హోమియోపతి ఏమేమి యూజ్ చేస్తామో ఇవన్నీ మన పూర్వీకులు ఎప్పటి నుంచో నేర్పిస్తూ వస్తున్నవే. ఇవి మనకి అలోపతి మెడిసిన్ పుట్టకముందే మనం న్యాచురల్గా ఇంట్లో వాడే పదార్థాలతోనే చాలా వరకు జబ్బులు నయం చేసుకుంటూ వచ్చేవాళ్ళు మన ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా. సో హోమియోపతి అనేది అలోపతితో పాటు ఒక అలీడ్ సైన్స్, దాంతోపాటు హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తున్న మెడిసిన్. కాకపోతే కొంచెము స్లోగా రిజల్ట్ ఉంటుంది. వెంటనే అలోపతి మెడిసిన్ లాగా వెంటనే దీనికి రిజల్ట్ ఉండదు, ఎఫెక్ట్ ఉండదు, కొంచెం టైం పడుతుంది. సో ప్రజలు కూడా దీన్ని గమనించి దాన్ని కొంతకాలం చూసి దాని నుంచి మంచి బెనిఫిట్స్ పొందాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సందర్భంగా డాక్టర్ గారికి డాక్టర్ గారికి మిగిలిన అందరి స్టాఫ్కి కూడా నా శుభాభినందనలు. చాలా వరకు నేను చాలా హాస్పిటల్స్లోనే చేశాను, కానీ హోమియోపతిని ఇంత బాగా ఈ శ్రీనివాస్ నాయక్ గారు చేసినంతగా ఎక్కడా లేదు. ఎప్పుడో మూలపడ్డ యోగాని కూడా ఆయన మళ్ళీ బయటికి తీసుకొచ్చారు, రామకృష్ణ గారి సహకారంతోనో లేకపోతే ఆయన ఓన్ ఇంట్రెస్ట్ తోటో. అలాగే అతను చాలా వాటిలలో నేను పార్టిసిపేట్ చేస్తుంటాను అని చెప్తుంటారు. నేను ఇక్కడ కొత్త కనుక నాకు పెద్దగా తెలియకపోవచ్చు, బట్ హీస్ వెరీ గుడ్ మెడికల్ ఆఫీసర్ ఫర్ హోమియో. ఇది ఇలాగే కంటిన్యూ చేస్తారు సార్, స్టాఫ్ అందరి సహకారంతో అని మరొకసారి శుభాభినందనలు. మెసేజ్ ఇచ్చారు. అదేవిధంగా శ్రీనివాస్ నాయక్ గారు కూడా ఆ విధంగానే ముందుకు తీసుకెళ్తారు. మీ అందరి సపోర్ట్ ఇక్కడ ఉంటుంది. మేము చూస్తున్నాం కదా, నేను ఈ మధ్యలో వచ్చిన మీ యొక్క సహకారం మన హోమియోపతికి ఉంటుంది. చాలా మంచి రిలేషన్ మెయింటైన్ చేసుకుంటున్నాము. ఇప్పుడు అదేవిధంగా ఇంత సర్వీస్ చేస్తున్నటువంటి మన శ్రీనివాస్ నాయక్ గారికి మా తరఫు నుంచి ముందుగా వారికి సన్మానం చేయాలనుకుంటున్నాము.
రైట్. ఇప్పుడు మన డాక్టర్ గారు ఒక అలోపతి డాక్టర్ గారు, ఎండి చేసిన డాక్టరు. కొన్ని మార్పుల వల్ల ఆయన హోమియోపతికి కన్వర్ట్ అయ్యి ఈ సిస్టాన్ని డెవలప్ చేసి అనేక 200 సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్ రన్ అవుతుంది. త్రూ అవుట్ ఇండియాలో దాదాపు అన్ని హాస్పిటల్స్, ఆయుష్ హాస్పిటల్స్లో హోమియోపతి బ్లాక్ కూడా నిర్వహించి ప్రజలకి అందరికీ మంచి ట్రీట్మెంట్ అందిస్తూ ముందుకు పోతూ ఉన్నాం. సో ఈ సిఎస్సి పెనుబల్లో మన ఆయుష్ బ్లాక్కి కొంత చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటంటే, ఈ గవర్నమెంట్ హోమియో డిస్పెన్సరీ లంకపల్లిలో ఉండే డాక్టర్ గారు మోహన్ లాల్ గారు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు. వాళ్ళు కొంచెం కృషి చేయడం వల్ల మనకి ఈ సిఎస్సి పెనుబల్లో ఎస్టాబ్లిష్ అయ్యి ఆయుష్ సర్వీసెస్ కూడా మనకు అందుబాటులో ఉంది. అది అందరికీ, ప్రజలకి, అందరు మండల వ్యాసులకి అందరికీ తెలుసు. ఇక్కడ మంచిగా ఓపీ రన్ అవుతుంది. ఇంచుమించు అన్ని ట్రీట్మెంట్స్ కూడా అన్ని ఇస్తున్నాము. దాంతోపాటు కిరణ్ సార్ వాళ్ళు కూడా కొన్ని క్రానిక్ డిజీజెస్ కూడా మనకు పంపిస్తున్నారు. ఓవరాల్గా మంచి పేరు తెచ్చుకొని మంచిగా రన్ అవుతూ ఉంది. సో ఇందులో నేను వచ్చినప్పుడు ఓన్లీ ఒక మనిషే ఉండేది, ఒక ఎస్సీఎస్ఏ ఉండేది. అది ఇంచు ఇప్పుడు ఒక 6 మెంబర్స్ అయ్యాము. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్లో ఆయుష్ యొక్క డిపార్ట్మెంట్లో ఇప్పుడు మూడు బ్లాక్స్ రన్ అవుతున్నాయి ఇక్కడ. ఒకటి ఆయుష్ హోమియో డిస్పెన్సరీ రెగ్యులర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఒకటి రన్ అవుతుంది. దాంతోపాటు ఆయుష్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్, యోగా సెంటర్ కూడా ఒకటి రన్ అవుతుంది. దాంతోపాటు గవర్నమెంట్ ఆయుర్వేదిక్ డిస్పెన్సరీ ఎన్ఆర్హెచ్ఎంది కూడా ఒక బ్లాక్ రన్ అవుతుంది. సో ఈ 3 పార్ట్స్ ఇక్కడ రన్ అవుతూ ఉన్నాయి. దాంట్లో హ్యూమన్ రిసోర్సెస్లో మనకి ఆయుష్ హోమియోపతిలో 3 ఉన్నారు ఎంప్లాయీస్. దాంట్లో ఒక 2 రెగ్యులర్గా వర్క్ చేస్తున్నారు. దాంతోపాటు మనకి యోగా, ఇప్పుడు రీసెంట్గా యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా 2 మేల్ అండ్ ఫీమేల్ చాలా బాగా ఎక్సలెంట్గా మనకి యోగా ప్రోగ్రామ్ కూడా రన్ అవుతుంది. దాంట్లో మేల్ ఇన్స్ట్రక్టర్ రామకృష్ణ గారు, దాంతోపాటు శిరీష గారు కూడా ఉన్నారు. దాంతోపాటు మనకు ఆయుర్వేదిక్ డిస్పెన్సరీలో డాక్టర్ గారు ఒక ఆయన వేకెంట్ ఉన్నారు. అది కూడా ఇప్పుడు ఒక 1-2 వీక్స్లో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు చాలా పడే వెళ్ళిపోతారేమో. రామకృష్ణ గారు 2 నిమిషాలు చెప్పండి. ఈ విధంగా ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రజాసేవకి, అదేవిధంగా అనేక కార్యక్రమాలకి వీరు ఎంతో మంచి డాక్యుమెంట్స్ తయారు చేసి వారికి ఉన్న నాలెడ్జ్ తోటి ఎంతో చాలా వివరంగా మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. అదేవిధంగా వీరు రెగ్యులర్గా ఈ వయసులో కూడా వీరు ఆ సమయాన్ని కేటాయించి యోగాకి రావడం జరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు మన పెనుబడులు ఇలాంటి వీరి నుంచి ఎంతోమంది ఆదర్శంగా తీసుకొని మన యోగా డిస్టాన్స్కి వచ్చేసి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సేవల్ని గుర్తించడం కోసం ఈరోజు ప్రతిరోజు కూడా ఇప్పుడు 8 కేజీలు తగ్గారు. యోగాకి రాబట్టి ఒక 3 నెలల నుంచి ఆ ప్రయత్నంలో అది ఆదర్శప్రాయం కావాలని. అట్లే ఇంకో సీనియర్ సిటిజన్ గారు కూడా ఉన్నారు, కానీ ఇప్పుడు అందుబాటులో చేయలేకపోయారు. 50 సంవత్సరాల వయసు అయినా చాలా రెగ్యులర్గా వస్తారు. అదే రకంగా మాకు ఇక్కడ హోమియో సందర్భంగానే మనం అసలు యోగా అనేటువంటిది ఈ ప్రాంతంలో ముందు ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి యోగా ఇన్స్ట్రక్టర్స్ దానిలో భాగంగానే తిరుపతి పిఎస్సిలో యోగా సెంటర్ని ఏర్పాటు చేసిన రామకృష్ణ గారు, మెడికల్ ఆఫీసర్స్, అట్లనే శ్రీనివాస్ గారు, నాయక్ గారు, వీళ్ళంతా కలిసి సమిష్టిగా ఇది చేసినప్పటికీ కూడా ఒక ఇన్స్ట్రక్టర్గా ఉండి ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా ఈజీ మెథడ్స్లో యోగాని నడిపినటువంటి రామకృష్ణ గారు మా అందరికీ కూడా ఆరోగ్యరీత్యా రెగ్యులర్గా వస్తున్నాం.
రామకృష్ణ గారికి కూడా చిరు సన్మానం చేయాలని భావించాను. రామకృష్ణ గారికి కూడా కూర్చోండి. పండు వస్తారు కూర్చోండి.